ఇప్పుడు ఇంకోటి మల్లన్న దేవుడు అనుకున్నప్పుడు దళిత బహుజనుల దేవునిగా మనం భావిస్తుంటాం. మల్లన్న దేవుడు అనేది కాకుండా దేశంలో ఎక్కడైతే సంపద నిర్మాణం అవుతుంటుందో వాళ్ళకప్పుడు మహిళ ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు, చక్కగా వచ్చి దేవుని ప్రతినిధులు అయినటువంటి వాళ్ళు వచ్చి ఆడ పీటేసుకొని కూర్చుంటారు. ఎన్నో ఉన్న హిడ్మా దొరుకుతాడు, ఎన్నో ఉన్న హిడ్మా దొరుకుతాడు, ఎన్నో ఉన్న ఆజాద్ దొరుకుతాడు, ఎన్నో ఉన్న కిషన్జీ దొరుకుతాడు, ఎన్నో ఉన్న వీరప్పన్ దొరుకుతాడు, బిల్లాడని దొరుకుతాడు, నయీముద్దీన్ దొరుకుతాడు. ఇట్లా చెప్పుకోవడం పోతే చాలామంది ఇసొంటి వాళ్ళు దొరికిరు కదా. చిన్నపిల్లని చంపిన వాళ్ళు దొరకరా తల్లి రాజ్యం అనుకుంటే? వాళ్ళు రాజ్యం కొంగుసాటినే కుసబెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు దొరకట్లేదు అనేటువంటి నేపథ్యం ఇలాంటి ఉద్యమాలకు తాగుదీస్తా పోతుంటుంది. అది నిజంగానే ఒక సాగలి కులస్తుడో, లేకపోతే మాల కులస్తుడో, మాది కులస్తుడో, గౌడ కులస్తుడో, కింది స్థాయి అణగారిన వర్గాల ప్రజల గుళ్ళకి రావద్దు అనుకున్నప్పుడు ప్రతి ఒక్క గుడి పునాదిలో మైలబట్టిన చెమట సుక్కల వాసన ఉంటుంది కదా. ఇదే సాకలైన రజక కులస్తుడైనటువంటి తను తన కన్నీళ్ళని సున్నం చేసి గోడకేస్తాడు కదా. ఆయన కన్నీళ్లతోని వన్నెలెలుకుతున్నటువంటి గుడికి ఆయన పోవడం అరిష్టం అవుతుంది, ఆయన పోవడం అంటరానితనం అవుతుంది, ఆయన పోవడం వివక్షత అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు రియలైజ్ కావాలమ్మా, ఎవరైనా కాకుండా ప్రజలు రియలైజ్ కావాలి. నేను ముఖ్యంగా ప్రజల్ని కూడా అంటాను, నేను మిమ్మల్ని వద్దన్న కాడికి మీరు ఎందుకు పోయారు?